హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాను. ఈరోజు ఒక మంచి టాపిక్ ఏంటంటే టేస్టీ రవ్వ లడ్డు ఎలా తయారు చేసుకోవాలి, వాటికి ఏమేం పదార్థాలు కావాలి. జీడిపప్పు, గోధుమ రవ్వ, చక్కెర, ఎండు కొబ్బరి తురుము పెట్టుకోవాలి. వేలకలు తగినంత. మీకు నా ఛానల్లో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనము ఒక కళాయి పెట్టుకోవాలి. ఆ కళాయిలో కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఆ నెయ్యి కాగాక జీడిపప్పు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అది కూడా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, లేకపోతే మాడిపోయిందనుకో ఆ స్మెల్ బాగుండదు. అవి తీసి పెట్టుకున్నాక గోధుమ పిండి వేసుకొని గోధుమ రవ్వ బాగా వేపుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. అది ఒక ప్లేట్లో సపరేట్గా తీసి పెట్టుకొని దానికి తగినంత షుగరు, ఎండు కొబ్బరి వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం బాగా కలిసిపోయే వరకు బాగా కలుపుకోవాలి. తర్వాత మనం వేలకల పొడి కూడా వేసేసుకొని అన్నీ కలుపుకోవాలి. నెక్స్ట్ పాలు పోసుకోవాలి. వేడి పాలు పోసుకోవాలి. వేడి పాలు పోసుకుంటే ఆ షుగరు కరిగి ఆ రవ్వ, షుగరు, కొబ్బరి మూడు బాగా మెత్తబడి మనం రౌండ్ చేసుకునేదానికి వీలవుతుంది. మనం రవ్వ లడ్డు రౌండ్స్ మాత్రమే చేస్తాం కాబట్టి రౌండ్సే చేసుకోవాలి. గట్టిగా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తేనే మనకి అది ముద్దగా వస్తుంది. రౌండ్స్ చేసేసుకున్నాక ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకుంటే మనకి 10 days ఈజీగా వస్తుంది, లేకపోతే తొందరగా పాడైపోతాయి. టేస్టీ రవ్వ లడ్డు అయిపోయాయి కదా. మీరు